కొన్ని దశాబ్దాలుగా మధిర ప్రాంత ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని పాలకులను వేడుకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో 630.30 కోట్లతో జవహార్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లు భారత రాష్ట్ర సమితి నీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జవహార్ ప్రాజెక్టు కోసం చాలా ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నానన్నారు. అసెంబ్లీలో గళమెత్తిన గత ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరానన్నారు భట్టి. అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గారికి, మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు దుర్గా ప్రసాద్ గారికి, ఎర్రుపాలెం, మదిర, బోనకల్, చింతకాణి, ముదిగొండ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే మదిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పోలీస్ కమిషనర్ గారికి, వంగవీడు గ్రామ సోదరిమణులకి, సత్యనారాయణ రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ, యువ మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు అందరూ కూడా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనస్ఫూర్తిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి, భూపూజ కార్యక్రమానికి రావటమే కాకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన అగ్రిమెంట్ టైం కంటే కూడా ముందుగానే పూర్తి చేసి తిరిగి మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోవటానికి వస్తామని చెప్పినందుకు గౌరవ మంత్రులందరూ కూడా మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలనంటే కొన్ని దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 3వ జోన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి ఆ గ్రామాల ఆయకట్టుదారులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా 2వ జోన్లోంచే నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలి. ఈ ప్రాంతం అంతా కూడా 2వ జోన్లో తెలంగాణ ప్రాంతవాసులు మేము 3వ జోన్లోకి నీళ్లు వెళ్ళి తిరువురు, మైలవరం, నూజుడు పరిసర ప్రాంతాలు అంతా తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావాలి అనంటే ఆ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళకే సరిపోతున్నాయి తప్ప మాకు నీళ్లు రావట్లేదు ఈ నీళ్ల కోసం మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఇది ఒక భావోద్రేకమైనటువంటి వహించినటువంటి అనుబంధం కూడా ప్రతి శాసనసభ్యుని కూడా ఈ ప్రాంత ప్రజలు అలాదిగా కోరుకుంటున్నారు.
ఇది ఒక భావోద్రేకమైనటువంటి అనుబంధం కూడా. తెలంగాణ ప్రాంత రైతులుగా మేము ఈ తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కి సంబంధించిన నీళ్లని మేము నేరుగా పొందకుండా ఆంధ్రాలోకి వెళ్ళి అయిపోయిన తర్వాత అరకొరగా మాకు నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు రైతాంగ సోదరులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అనేక సార్లు దాదాపు 4 సార్లు నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీరందరి గౌరవం పూర్వకంగా అభిమానంతో ప్రేమతో మీ అందరు అత్యంత అమూల్యమైనటువంటి ఓట్లు వేసి నన్ను గెలిపించి శాసనసభ పంపిస్తే ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చారు. మనందరి అదృష్టం మధుర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మదర్కి కట్టలేరు, మదర్కి బోనకల్లికి వైరా నది, చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తా ఉంది. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మన కళ్ళ ముందే ఈ ఏళ్లలో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకొని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం. మదిరా బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం. చింతకాని ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటిని ప్రణాళికలు తయారు చేసుకొని శాంక్షన్ కూడా చేసుకున్నాం. చివరికి జవహర్ జాలిముడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే 2012-13లోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ 3rd జోన్లో ఉన్న నీటిని 2nd జోన్లో ఉన్న నీటి ద్వారా మా భూములకు పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం, సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకి వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను, కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుల్ని శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 3వ జోన్లో ఉన్నటువంటి ఈ 35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే
మొదలైంది, కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైర్ చకచకా నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధుర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు, వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో ఏదో ఒక పంట పండిస్తూ ఈ రాష్ట్రానికి ఆహార ధాన్యాలు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు. మాకు ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి పనికొచ్చేటువంటి వాటిని అభివృద్ధి చేస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వారి అభివృద్ధి కోసం, అవకాశం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ 3 నదుల పైన ఉన్నటువంటి జలాల్ని కిందికి వృధాగా సముద్రంలోకి పోనేయకుండా ఆనకట్టల ద్వారా ఈ ప్రాంతానికి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే గతంలో మేము మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి, కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఇంకొక ప్రాజెక్టు ఈరోజు శాంక్షన్ చేసుకొని చిరకాల కోరిక అయినటువంటి ఈ 3వ జోన్లో ఉన్నటువంటి వారి భూములన్నింటినీ కూడా 2వ జోన్లోనే ఉండేటట్టుగా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అందుకే నా జీవితంలో కానీ లేకపోతే ప్రజాప్రతినిధిగా కానీ మధుర శాసనసభ్యుడిగా కానీ చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక ఇది అద్భుతమైనటువంటి అనిర్వచనమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రాంత ప్రజల కోసం నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి అదృష్టం దొరికిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల వాళ్ళ ఉత్సాహాన్ని వాటి అందరినీ చూసి వారు ఒకటే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేయటమే కాదు, ఆనాడు 10 సంవత్సరాలు ఈ జిల్లాలో ఏ శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కేవలం నాతో ఉన్నటువంటి మిగిలిపోయిన కేవలం ఒకే ఒక్క పోడెం వీరయ్య గారిని ఒక్కడిని ఎమ్మడ పెట్టుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జిల్లాలో పోరాటం చేస్తే ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు లేకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనే శాసనసభ్యుడిగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని రెపరెపలాడిస్తూ మళ్లీ తిరిగి ఎన్నికలు జరిగే వరకల్లా 10కి 9 శాసనసభ స్థానాల్ని గెలిపించినటువంటి నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్న ఈ జిల్లా నిజంగా సెల్యూట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజమే, పని చేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తుంచుకొని వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసి పాలన ముందుకు చేసుకోవటమే నిజమైనటువంటి ప్రజా పరిపాలన అనిపిస్తుంది. ఆ పాలనలోతోనే ఈరోజు ముందు కొనసాగుతున్నామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఆ నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కూడా విభజన జరిగిన తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం కూడా సాగర్ ఆయకట్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారు. పాలేరు దగ్గర నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు కూడా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లతోనే ఈరోజు పంటలు పండించుకొని బతుకుతా ఉన్నాం. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి ఆ నాగార్జున సాగర్ కాలువ మా ప్రాంతానికి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో భూములన్నీ బీడుపారినటువంటి భూములే. జొన్న చేలు, కంది చేలు, బుడం దాసుకాయలు ఏరుకోవటం తప్ప మాకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించడమే కాదు, 5 ఏళ్లతో మేము అన్నం తింటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఆహార ధాన్యాలు పండించేటువంటి అతి గొప్ప శ్రామికులుగా, రైతులుగా ఎదిగినటువంటి ప్రాంతం కేవలం నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం వల్లే మేము ఎదిగామని చెప్పడానికి
మాకు ఎటువంటి సందేహం లేదు. అటువంటి నాగార్జున సాగర్ కెనాల్ ఈరోజు సెకండ్ జోన్ లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన భూములు టేలెండ్ లో ఉన్నాం. ఈ టేలెండ్ లో ఉన్నటువంటి భూములు పొరపాట్ల సెకండ్ జోన్ లో ఉన్నటువంటి ఈ కాలువలకి నీళ్లు అందకపోతే, పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నీళ్లు అందకపోతే తిరిగి మేము గతంలో ఏ రకంగా అయితే జొన్న చేలు, కంది చేలు, బుడవ దోసకాయలు ఏరుకున్నామో అదే దుస్థితి వచ్చేటువంటి ప్రమాదం మాకు ముంచుకొస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత వాసులు ఆ పైన శ్రీశైలం పైన పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని, లేకపోతే ఇంకొకటని, లేకపోతే హంద్రి నియమా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలెండ్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు పనులను మధ్యలోనే ముగించారని విమర్శించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పారు. 2000 కోట్లతో R&B రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి. ఓట్ల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు కోమటిరెడ్డి. 2000 కోట్లు మొదలు పెడితే 43 కిలోమీటర్లకు 33 కిలోమీటర్లు అయితే వారు మినిస్టర్ కాగానే నన్ను అమెరికా పంపించి దాన్ని మొదలు పెట్టించింది. దాని కేసీఆర్ వాళ్ళ కుట్ర కళ్ళు ఏమంట పడ్డాయో కానీ అది మధ్యలో వాళ్ళు ఆపడం చేయట కూలిపోయింది. మళ్ళా మొదలు పెట్టించి నల్గొండలో బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు కానీ, డిండి కానీ, సీతారామ కానీ, పాలమూరు కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి దేవాదల ప్రాజెక్టు పోతున్నాం. ఇవన్నీ పూర్తి చేస్తామని